ప్రతిపక్ష హోదా ఇచ్చారు. బట్టి విక్రమార్క అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. అట్లాంటిది ఆ తర్వాతన ఈ ఎమ్మెల్యేలందరూ అవతలకి వెళ్ళిపోయాక ఏం చేశారు, 7 ఉన్నారని చెప్పి ఎంఐఎంకి ఇచ్చారు. అంటే 6 కంటే ఒకటి ఎక్కువ ఉన్నది ఎంఐఎం అని ఇచ్చారు. యాక్చువల్గా అక్కడ ఎన్ని కావాలి, 117 తెలంగాణలో సీట్లు. అంటే 18 మంది కావాలి అక్కడ, 12 మంది కావాలి. సారీ, మనకి 175 కాబట్టి 18 కావాలి. వాళ్ళకి 117 కాబట్టి 12 కావాలి. వాళ్ళకి 12 మంది లేరని ఆపేయలేదు ప్రతిపక్ష హోదా. కాంగ్రెస్ పార్టీకి కాకుండా అక్కడ ఎంఐఎంకి ఇచ్చారు. 7 ఉన్నాయని, కాంగ్రెస్కి 6 ఉన్నాయి, ఎంఐఎంకి 7 ఉన్నాయని. అంటే అధికార పక్షం పోను మిగతా పక్షాలలో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అన్న సంప్రదాయం కేసీఆర్ కొనసాగించాడు. కాబట్టి కేసీఆర్ మన పక్కనే, ఇది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కాదు, నిన్నగాక మొన్న ఇచ్చింది. కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదు మేము ఇవ్వము అన్నారు. గుడ్, వెరీ గుడ్. ఈ మొక్క హైకోర్టులో జగనేసిన పిటిషన్కి సమాధానంగా పంపించచ్చుగా. ఎందుకు ధైర్యం చేయాలట్లా అధికార పక్షానికి? ధైర్యంగా అవునండి నేను స్పీకర్ని, స్పీకర్కే నోటీసులు ఇచ్చింది. కాకపోతే అధికారం లేదు అక్కడ, బాధ్యత మాత్రమే తీసుకుంది కోర్టు. అందుకని స్పీకర్ గారు ఏం రాయొచ్చు, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వదలుచుకోలేదు,